గురుగారు కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి కేవలం శుక్రగ్రహం 9వ రాశిలో యోగిస్తోంది. ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎంత ప్రయత్నం చేస్తే అంత ఫలితం ఉంటుంది కాబట్టి కృషి అధికంగా చేయండి. ధర్మ మార్గంలో శాంతియుతంగా విజ్ఞానవంతమైన ప్రయత్నం మేలు చేస్తుంది. లాభ నష్టాలకు అతీతంగా త్యాగ నిరతితో పనిచేయాలి. అప్పుడే ఫలితం బాగుంటుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. అధికారుల నుండి ఒత్తిడి పెరగకుండా ఉండడం కోసమై సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. అధిక శాతం వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మౌనంగా సమాధానాలు ఇవ్వాలి. ఆశయానికి తగ్గట్టుగా కృషిని పెంచండి. సాంకేతిక లోపం లేకుండా ప్రయత్నం చేయండి. అవసరమైనంత వరకు నలుగురితో కలుపుకోలుగా ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని తగ్గిస్తాయి. ముఖ్య కార్యక్రమాల్లో మీ అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సంయమనంతో పనిచేయండి. వ్యాపారంలో మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడం ద్వారా ఆపదల నుంచి బయటపడతారు. అన్ని విధాల మేలు పొందుతారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మంచిది. కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? కుంభరాశి వారు నవగ్రహాలని దర్శించండి. గురుగారు కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి.